హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం బ్లాక్ థండర్కి అయితే వచ్చామన్నమాట. ఇదైతే తమిళనాడులో ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు సరౌండింగ్ ఏరియాస్. ఇక్కడైతే ఒక ఫౌంటైన్ ఉంది, ఇంకా చాలా ప్లాంట్స్ ఇంకా ట్రీస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో కొద్దిసేపట్లో మనమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడైతే పూలు ఉంది, ఇంకా చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో టికెట్ కౌంటర్ అయితే ఆ సైడ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫౌంటైన్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ వెనకాలైతే ఫౌంటైన్ ఉంది. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుందాము. ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ కంటే ఎక్కువ ఉన్న హైట్ వాళ్ళకి ఇక్కడ అడల్ట్ టికెట్ అయితే తీసుకోవాలి. ఆ లైన్ కంటే బిలో ఉన్న వాళ్ళకి కిడ్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మా తమ్మునికి కిడ్ టికెటే వచ్చింది. సో ఓకే, మనమైతే లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడైతే మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట లోపల. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఎనిమల్స్ ఉంటాయన్నమాట, అంటే రియల్ ఎనిమల్స్ కాదు, రోబోట్స్. సో మనమైతే లోపలికి వచ్చేసాము. సో ఇక్కడైతే కొంచెం డార్క్గా అయితే ఉంది. హర్రర్ హౌస్ లాగానే ఇది కూడా, ఏమంటే గోస్ట్ బదులు ఎనిమల్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే స్నేక్ ఉంది. మనం దగ్గరికి వచ్చినప్పుడు అదైతే కదులుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు అది ఎలా కదులుతుందో. సో మనమైతే ముందరికి పోతున్నాము. సో ఇక్కడైతే డెకరేషన్ చేశారు. ఇక్కడైతే టైగర్ అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడైతే వే ఉందన్నమాట, మనమైతే కన్ఫ్యూజ్ కాము ఏ సైడ్ నుంచి వెళ్ళాలి అని. సో ఇక్కడైతే సడన్గా వచ్చేసింది. ఇక్కడ కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి కొన్ని ప్లాన్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే క్రొకడైల్ అయితే ఉందన్నమాట. సో మేమైతే భయపడకుండా అలానే వెళ్ళాము లోపలికి. సో ఇక్కడైతే డైనోసార్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇవైతే కదులుతున్నాయి అన్నమాట. మనం వచ్చినప్పుడు అక్కడ సెన్సార్ అయితే ఆన్ అయి ఉంటుంది. సో అప్పుడు అది ముందరికి వస్తుంది. సో ఇక్కడ ఇంకొక డైనోసార్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఎగ్జిట్, మనం బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే హర్రర్ హౌస్కి అయితే వెళ్దాము. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక గోస్ట్ అయితే ఉందన్నమాట. అదైతే కదిలింది, నాకు చాలా బాగా భయం వేసింది. సో అలానే లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే వేరే గోస్ట్స్ కూడా ఉన్నాయి, ఐ మీన్ రోబోట్స్. సో బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఎలిఫెంట్ స్టాచ్యూ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది, అంటే రిక్షా. సో ఇక్కడైతే మ్యాప్ ఉంది, మనం కన్ఫ్యూజ్ కాకూడదని. ఇక్కడైతే ప్యారెట్ ఉందన్నమాట, అంటే మ్యాకావ్. ఇంకా ఇక్కడ వేరే టైప్ ప్యారెట్ కూడా ఉంది. సో మేమైతే అవి చూసేసి ఇక్కడికి వచ్చేసాము. ఇదైతే షాప్ అన్నమాట. ఇక్కడైతే క్లాత్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ మెన్కి ఉమెన్కి ఇద్దరికి దొరుకుతాయి. ఇక్కడైతే లక్కీ ఫాల్స్ అన్నమాట. మనమైతే లోపలికి వెళ్దాము. సో ఇక్కడైతే ఎలా ఉంది, ఇది ఇంకా ఆన్ కాలేదు. ఇదైతే ఫ్యామిలీ పూల్ అన్నమాట. ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చూడండి, ఇది వాటర్ థీమ్ పార్క్ కాబట్టి ఇక్కడ చాలా స్లైడ్స్ అయితే ఉన్నాయి. మా డాడీ, మా మమ్మీ, ఇంకా నేను, మా తమ్ముడు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి మా డాడీ, మా తమ్ముడు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ చిన్నపిల్లలకి స్లైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా స్లైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు నేను ఎంత బాగా ఆడుకుంటున్నానో. తర్వాత మా మమ్మీ కూడా వస్తుంది. మా తమ్ముడు కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీ కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు, ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇక్కడ మా తమ్ముడు అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూడండి అన్నీ డిఫరెంట్గా చాలా బాగా ఉన్నాయి. సో మా డాడీ కూడా చిన్నపిల్లలాగా బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టనల్ స్లైడ్ ఉంది, ఇంకా పెద్ద స్లైడ్స్ ఉన్నాయి, చిన్న స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చిన్నపిల్లలకి కూడా స్లైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది వాటర్ థీమ్ పార్క్ అయినా ఇక్కడ వెట్ రైడ్స్ ఉన్నాయి, ఇంకా డ్రై రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మేము వెట్ రైడ్స్ అయితే చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా స్లైడ్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ చూడండి, నేనైతే ఈ స్లైడ్ అయితే ఎక్కడానికి అన్ని వెళ్ళాను పైకి. సో ఇక్కడైతే నేను స్లైడ్ అయితే ఎక్కాను అనమాట. ఇక్కడైతే చాలా బాగుందనమాట. సో ఈ స్లైడ్ నుంచి నేనైతే వచ్చేసాను. దీని తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఇది నేను కూడా ఎక్కాను, ఎందుకంటే నేను అడల్ట్ టికెట్ తీసుకున్నాను కాబట్టి. అడల్ట్ టికెట్ తీసుకున్న వాళ్ళకే ఇది అలో ఉంటుంది, ఇది చిన్నపిల్లలకి అలో ఉండదు. సో దీనిలో అయితే నేను ఎక్కానమాట. ఫస్ట్ నేను వెళ్ళడానికి భయపడాను, కానీ వెళ్ళిన తర్వాత నాకేం భయం పోయింది. సో ఇక్కడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పైనుంచి కిందికి చాలా స్పీడ్గా అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనము ప్లెయిన్గా వెళ్ళకూడదు, అంటే ఏదో ఒక మ్యాట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ మ్యాట్స్ అవైలబుల్గా ఉంటాయి, అంటే మనము అక్కడ ఉండే మ్యాట్స్ని యూజ్ చేయాలి, నార్మల్గా వెళ్ళలేము. సో మా డాడీ అయితే ముందే వచ్చేసాడు, నేనే కొంచెం లేట్గా వచ్చాను. సో ఇక్కడైతే ట్యూబ్స్ ఉంటాయి, ఇంకా మ్యాట్స్ కూడా ఉంటాయి. ట్యూబ్స్ వేరే, మ్యాట్స్ వేరే. ఒక్కొక్క దానికి ట్యూబ్ వాడతాము, ఒక్కొక్క దానికి మ్యాట్ వాడతాం అన్నమాట. సో ఇక్కడైతే నేను వస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం లేట్గా వచ్చాను, ఎందుకంటే నేను మధ్యలో ఒక 2-3 టైమ్స్ స్ట్రక్ అయ్యాను. అలా స్ట్రక్ అయినప్పుడు నేను కొంచెం భయపడాను, కానీ కొంచెంసేపు ఉన్న తర్వాత నేను మూవ్ అయ్యాను. సో నేను ఇంకా కొంచెంసేపట్లో వస్తాను. సో చిన్నపిల్లలు ఎక్కినప్పుడు వాళ్ళు భయపడతారు కాబట్టి ఇక్కడ అలో చేయరు, పైగా వాళ్ళు వెయిట్లెస్ ఉంటారు. వెయిట్ ఉన్న వాళ్ళకే ఇక్కడ అలో ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే వచ్చేసాను. దీని తర్వాత మేము ఇంకా ఇక్కడ ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఇదంతా ఫ్యామిలీ పూల్ అనమాట, ఫస్ట్లో చూపించాను కదా ఇదే. సో ఇలా ఉంటుందన్నమాట దూరం నుంచి చూస్తే ఫ్యామిలీ పూల్. సో మనమైతే వేరే డైరెక్షన్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రెయిన్ డాన్స్ అంట. సో ఇది ఆర్టిఫిషియల్ రెయిన్, అంటే మూవీస్లో చూస్తాం కదా అలాంటిదే. సో ఇక్కడైతే మ్యూజిక్ అయితే ప్లే అవుతుంటుంది, మనమైతే డ్యాన్స్ చేయాలంట. సో ఇదైతే లేజీ లేక్ అనమాట. సో ఇక్కడైతే మనము ఈ ట్యూబ్స్ ద్వారా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళాలన్నమాట. అది చాలా పెద్దగా ఉంది లేజీ లేక్. సో మనము స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎలా కాళ్ళని చేతుల్ని ఆడిస్తామో అలానే ఈ ట్యూబ్ మీద కూర్చొని వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. సో అందరికంటే నేనే ముందు వెళ్ళాను. సో చూడొచ్చు ఇలా ఉంటుంది. సో స్టార్టింగ్ ఇలా ఉందన్నమాట. లేజీ లేక్ చాలా పెద్దది. తర్వాత ఇది స్లైడ్ అనమాట, మేము ఈ స్లైడ్ని కూడా ఎక్కాము. ఇక్కడైతే చాలా స్లైడ్స్ అయితే ఉన్నాయి వాటర్ థీమ్ పార్క్లో. ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇద్దరు కలిసి కూడా వెళ్ళే రైడ్స్ అయితే ఉన్నాయి, అంటే స్లైడ్స్. ఇద్దరికి కలిపి ఒకటేసారి ట్యూబ్స్ ఇస్తారు, అంటే రెండుకి అటాచ్ అయి ఉంటాయి. సో ఆ ట్యూబ్స్లో ఇద్దరు కలిసి ఒకటేసారి వెళ్ళచ్చు. ఇక్కడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ స్లైడ్ అనేది చాలా పెద్దదన్నమాట. సో ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రావడానికి చాలా టైం అయితే పడిందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది అయితే వస్తున్నారు అని. సో ఒకరి తర్వాతనే అంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఒకరు వెళ్ళిన తర్వాతనే ఇంకొకరు వెళ్తారు, లేదంటే మళ్ళా ఇంజూరీస్ అవుతాయని. సో ఒకరు కంప్లీట్గా దిగిన తర్వాతనే ఇంకొకరిని పంపిస్తారు. సో ఈ హాలిడేస్లో ఇక్కడికి రావడం రైట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఇది బెస్ట్ అనమాట, ఎందుకంటే సమ్మర్ హాట్గా ఉంటుంది. ఇదైతే వాటర్ థీమ్ పార్క్. ఇంకా దసరా అప్పుడు కూడా మీరు రావచ్చు. ఇక్కడైతే టికెట్ ప్రైస్ వర్తబుల్ అనమాట, ఎందుకంటే ఆ టికెట్ ప్రైస్కి తగ్గట్టు ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట.
వండర్లా కంటే ఇదే చాలా బాగుంది. ఇంకా వండర్లా టికెట్ కంటే ఇదే తక్కువ ప్రైస్ కూడా ఉంది. సో మీరు వండర్లాకి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి కూడా రావచ్చు. సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఇంకా వేరే రైడ్స్ కూడా ఉన్నాయి. డ్రై రైడ్స్ ఉన్నాయి, వెట్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చూడొచ్చు ఈ స్లైడ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే టన్నల్ లాగా ఉంది, అక్కడ కర్వ్ తీసుకొని వస్తుంది అనమాట. సో ఇక్కడైతే వేవ్ పూల్ అనమాట. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ వేవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే వేవ్ పూలే. ఇక్కడ చూడండి, మనము బీచెస్లో వచ్చే వేవ్స్లో ఆడుకోవాలనుకుంటాము, కానీ అది ఎంత డేంజరో మనకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుకుంటూ ఉంటాము. కానీ ఈ వేవ్ పూల్ అనుకోండి, ఈ వేవ్స్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ బీచ్లో మనం ఎక్కడ మునిగిపోతామో అని భయం వేస్తుంది ఆ వేవ్స్లో ఆడుకోవాలన్నా కూడా. సో ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అనమాట ఆడుకోవడానికి. సో ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ వేవ్స్ అయితే పెరుగుతూ ఉంటాయన్నమాట. సో దీనికైతే కొద్దిసేపే ఇస్తారనమాట టైమ్. దీనిలో ఒక జస్ట్ 30 minutes ఉండడానికి టైం ఇస్తారు. తర్వాత ఫస్ట్ మార్నింగ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఉంటుంది. మళ్ళీ మధ్యలో క్లోజ్ చేసేస్తారు పూల్ని, వేవ్ పూల్ని. సో ఇక్కడైతే మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మా డాడీ, నేను, మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ వేవ్ పూల్లో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కొంచెం ఉన్న తర్వాత వేవ్స్ రావడం అయితే స్టాప్ అయిపోయినాయి అన్నమాట. అంటే టైం అయితే అయిపోయిందని. సో ఇక్కడ చిన్న చిన్న వేవ్స్ అయితే వచ్చాయి ఫస్ట్లో, తర్వాత స్టాప్ అయిపోయినాయి కంప్లీట్గా. సో చూడొచ్చు, అందరైతే మోస్ట్లీ వెళ్ళిపోతున్నారు. ఇంకా వేవ్స్ లైట్గా వస్తున్నాయి, ఫస్ట్లో చిన్నంత పెద్దగా రాకున్నాయి. ఓకే, తర్వాత ఇదైతే స్నేక్ స్లైడ్ అనమాట. ఇదైతే ఈవినింగ్ సెషన్లో ఓపెన్ చేస్తారు. మేము వచ్చినప్పుడు ఇది ఓపెన్లో లేదు, అందుకే మేము ఎక్కలేదు. తర్వాత ఇక్కడ వేరే స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా పెద్ద పెద్ద స్లైడ్స్. ఇక్కడ నాకు నచ్చినవి ఏంటంటే ఇవే. సో మా తమ్ముడు కూడా ఇక్కడికైతే వచ్చేసాడు ఆడుకోవడానికి. సో ఇక్కడైతే మ్యాట్స్ అయితే ఇస్తారు, ఆ మ్యాట్స్ మీద కూర్చొని మనమైతే స్లైడ్ కావాలి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, మా తమ్ముడు అయితే వస్తున్నాడు. మా తమ్ముడు రావడానికి రెడీగా ఉన్నాడు. సో అక్కడ మ్యాథ్స్ని ఎలా యూజ్ చేయాలి అని మనకి తెలియనప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. సో అప్పుడు మనకి అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి అని. సో మా తమ్ముడు అయితే వచ్చేసాడు. ఎస్, మా తమ్ముడు అయితే కిందికి స్లైడ్ అయిపోయాడు అనమాట. సో నేను కూడా కొంచెంసేపట్లో వస్తాను. సో వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారనమాట. సో మనం దాన్ని ఫాలో అయిపోయి వచ్చేయాలి కిందికి. ఒకవేళ మనం ఫాలో కాకున్నాం అనుకోండి, మనకి ఏమైనా ఇంజురీస్ జరగచ్చు. సో నేనైతే కిందికి వచ్చేసాను. సో మా తమ్ముడు వేరే స్లైడ్ని ఎక్కాడు, అదైతే టన్నల్ స్లైడ్ అనమాట. ఇక్కడ ఒకటే చోట 3 types ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ స్లైడ్, ఈ సైడ్ కొంచెం వైడ్గా ఉండే స్లైడ్, ఇంకా ఆ సైడ్ టన్నల్ స్లైడ్ అనమాట. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడుకోవచ్చు. అంటే ఇది మోస్ట్లీ చిన్నపిల్లలకే. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంత బాగా చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారని. సో ఇక్కడ మా తమ్ముడు కొంచెంసేపట్లో వస్తాడు. నేనైతే మా తమ్ముడి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే మనము ఓకే మనం చూడొచ్చు, మా తమ్ముడు కూడా వచ్చేసాడు. తర్వాత ఇదే స్నేక్ స్లైడ్. మేము ఉన్నప్పుడు ఇది ఓపెన్ కాలేదు అని చెప్పాను కదా. సో ఇది క్లోజ్లో అయితే ఉండిండే, అండ్ ఇక్కడ వాటర్ కూడా లేవు. సో మనం స్లైడ్ కాలేము. సో నెక్స్ట్ ఆ సైడ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా స్లైడ్స్ అయితే ఉన్నాయి. మా తమ్ముడు టన్నల్ స్లైడ్ ఎక్కాలనుకున్నాడు కదా.
సో వస్తున్నాడు మా తమ్ముడు. సో ఇన్స్ట్రక్షన్స్ చెప్పే వాళ్ళు కూడా అక్కడనే ఉండాలి. సో లేదంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుంటే మనకి మళ్ళీ ఇంజురీస్ అయితే జరుగుతాయి అన్నమాట. తర్వాత డ్రై రైడ్స్ కూడా ఎక్కాము. ఇక్కడ డ్రై రైడ్స్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.